హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, ఎందులో నేను ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, టొమాటో, క్యారెట్, బీన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 కప్పు రైస్, ఉప్పు, కారం. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు తయారు చేసుకుంటాం కదా, అది వేసుకోవాలి. అది కొంచెం చిటపటలాడేంత వరకు వేడి చేసుకొని తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ నేను ఒకటి కట్ చేసుకున్నాను చిన్నగా, అది కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే స్పైసీ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. క్యారెట్, బీన్స్, నేను క్యారెట్, బీన్స్, ఆనియన్ ఫ్రై చేసిన ఒక 5 మినిట్స్కి మళ్ళీ బఠానీలు వేసిన, గ్రీన్ బఠానీలు, అది కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కొంత మెత్తగా అయ్యి టేస్టీ అనేది మనకి మంచిగా అనిపిస్తుంది. తింటుంటే స్పైసీ కారం బాగుంటుంది. సో అలాగని నేను గ్రీన్ బఠానీ నాకు ఇష్టం కాబట్టి నేను క్వాంటిటీ ఎక్కువనే వేసుకున్నాను. మీరు వేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. అవి కూడా ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి. అది తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకొని ఆయిల్లో బఠానీలు, క్యారెట్లు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ స్టీమ్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లి పేస్ట్, మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేయాలి. అంటే అది బాగా కలిసేంత వరకు ఫ్రై చేయాలి. అందులోనూ అది స్మెల్ పోవాలి. అల్లం వెల్లి పేస్ట్ స్టార్టింగ్లో స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ ఉంటే టేస్ట్ సరిగ్గా రాదు. కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్లో ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఇది పోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అడుగున మాడనివ్వద్దు, మాడితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది. అడుగున మాడనివ్వకుండా లో సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసుకొని ఈవెన్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే టమాటా మగ్గేంత వరకు స్మాష్ అవ్వాలి. టమాటో అందులో స్మాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో బాగా స్మాష్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకోవాలి. నేను కారం క్వాంటిటీని బట్టి తీసుకుంటున్నాను. ఎందుకంటే మా కారం కొంచెం స్పైసీ ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్ తీసుకున్నాను. మీ కారం లైట్గా కారం ఉంది, మేము కొంచెం వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు, పర్లేదు. కానీ కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే కారం ఎక్కువ తక్కువ అయినా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో నేను 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే తీసుకున్నాను. అది కూడా ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలాలు వేసుకోవాలని ఏం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత మనం తీసుకున్న 3 కప్ ఆఫ్ రైస్ క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇది బాగా ఈవెన్గా కలపాలి. అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలపాలి. అంటే మనం ఫ్రై చేసుకున్న టమాటో స్మాష్ మొత్తం రైస్కి పట్టాలి. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దింపేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.